అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఎస్, కొన్ని అన్ని అక్కడ సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. రాన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ అండ్ సూపర్ డెలిష్ అన్నట్టు. స్క్రీన్ లో మాత్రం ఎప్పుడు కనపడ్డావు ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీకు మైక్ లేదు. మిత్రమా, ఎవడ్రా మీరు? ఫైనల్లీ మనం వచ్చేసాం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఒరీస్ హోటల్ బసేరాలో ఉన్న మీఫిల్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ లాస్ట్ టైం చేసాం మనం ఒరీస్ ఉప్పు తెలుగు కిచెన్లో బ్లాగ్ చేసాము. దాంట్లో మనకేంటంటే సౌత్ ఇండియన్ డిషెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి కదా. ఇక్కడ అలా కాదు, ఓవరాల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి దీంట్లో మనకైతే అవైలబుల్ ఉంటాయి. కేరళ, తమిళ్, పంజాబ్, బెంగాల్, రాజస్థాన్, ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఏవైతే డిషెస్ ఆ రుచులు ఉంటాయి, ఆ టేస్ట్ అనేది మనకు కంప్లీట్గా వీళ్ళైతే మనకి అందిస్తూ ఉన్నారు ఈ మేఫిల్ వాళ్ళు. లోపలికి వెళ్ళి కనుక్కుందాం అసలు వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఏంటి, ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొవైడ్ చేస్తారో కనుక్కుందాము షెఫ్తో మాట్లాడి. ఇంకేమాత్రం లేట్ చేయొద్దు, లోపలికి దూసుకుని వెళ్దాం పదండి. సో నమస్తే అండి, మనకు ఓరిస్ గ్రూప్లో హోటల్ బసేరాలో మైఫిల్ రెస్టారెంట్ అంటే మన ఇండియాలోనే ఫేమస్ సార్. ఎందుకు ఫేమస్ అంటానంటే మన ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాల సాంప్రదాయ పద్ధతుల ఏదైతే వంటలు ఉన్నాయో అవి మన కాడ అన్ని పద్ధతుల వంటలు అన్ని రాష్ట్రాల వాళ్ళ ఫుడ్ ఈ మైఫిల్ రెస్టారెంట్ లోనే దొరుకుతుంటాయి సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఎస్, ఏ స్టేట్స్ అథెంటిక్ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో మనం గ్యాదర్ చేసుకొని అన్ని అక్కడ సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మన మైఫిల్లో సెట్ చేసి అందరికీ అన్ని రాష్ట్రాల వరకు అందరికీ అందుబాటులో ఉండేలా మేము సమకూర్చామండి ఇక్కడ. ఇంకోటి మనకి హోటల్ స్టార్ట్ అయ్యి more than 40 years అనుకుంటా కదా. యా, 45 years రన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు లేదా మా సబ్స్క్రైబర్స్ అనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఉన్న డిషెస్ లో మీరేం సజెస్ట్ చేస్తారు, ఏం తీసుకోమని? సో మన దగ్గర సిగ్నేచర్ ఐటమ్స్ మన దగ్గర కొన్ని ఉన్నాయండి. దాంట్లో మెయిన్ గా వచ్చేసి మటన్ రాన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ అండ్ సూపర్ డెలిష్ అన్నట్టు. సూపర్గా ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి నల్లి గోష్, ఎస్, పత్తర్ కా గోష్, నల్లి. ఇవి మన దగ్గర అంటే ఇవి స్పెషల్ అన్నట్టు మన దగ్గర. వీటి కోసం చాలా కస్టమర్లు బయట నుంచి మన దగ్గరకు వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మురుగు ముసలాం అనేది ఓల్ తందూరి మురుగును వచ్చేసి మన వాళ్ళు మంచి మక్కాన్ గ్రేవీలో బాయిల్ చేసి జ్యూసీగా మస్తు టేస్ట్ గా ఉంటుందండి. మక్కాని గ్రేవీతో అద్భుతంగా ఉంటుంది మన దగ్గర. ఇంకోటి వెంకట్ గారు, మన రెస్టారెంట్ లోపలికి రాగానే అక్కడ బ్యూటిఫుల్ ఒక సెటప్ అయితే కనిపిస్తుంది నాకు. లైవ్ మ్యూజిక్ ఏంటి అసలు అది? ఎస్, లైవ్ మ్యూజిక్ అండి అది. మనకు వచ్చిన కస్టమర్ యాజ్ సేమ్ టైం స్ట్రెస్ నుంచి మనకు రిలీఫ్ అవుతూ మంచిగా ఫుడ్ తీసుకోవాలనే ఒక మా ఎండి సార్ యొక్క కాన్సెప్ట్. ఎవ్రీ డే ఈవినింగ్ 7:30 to 11:30 వరకు కంటిన్యూగా లైవ్ మ్యూజిక్ ఉంటుంది సార్. ఫ్యామిలీ మీటింగ్స్ కోసం కానీ నెక్స్ట్ బిజినెస్ మీటింగ్స్ కోసం కానీ ఈ రెస్టారెంట్ చాలా. ఎక్కడ మాట్లాడు, మైక్ ఎక్కడ ఉంది? నీకు మైక్ లేదు. హ్యాపీగా స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అనమాట. మీకు చాలా బాగుంటుంది లోపల. సో మిత్రమా, ఆలస్యం ఎందుకు, కొమ్మేద్దామా? పని చేద్దామా? నువ్వు నాన్ వెజ్ తినకూడదు, వెజ్ తింటా ఈరోజు. నేను తిను బ్రో, భలేవాళ్ళ ఉన్నావు అదనమాట. నేనైతే నాన్ వెజ్ ట్రై చేస్తాను. బాబురావు అయితే మనోడు, శరణ్ భరద్వాజ్ అయితే ఆల్వేస్ వెజ్ ట్రై చేస్తారు అనమాట. ఆఫ్ స్క్రీన్ లో తినొచ్చామో నాకే తెలియదు, మరి స్క్రీన్ లో మాత్రం ఎప్పుడు కనపడ్డావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మేమైతే మొత్తం మీద ఒక more than 10 ఐటమ్స్ తీసుకున్నాం. ఏ మాక్టైల్ నామ్ క్యా భాయ్? ఆరెంజ్ మోస్టో, ఏ వాలా? బ్లూ మోస్టో, బ్లూ లెమన్, ఏ వాలా? వెళ్ళిపోయాడు అంటే ఇటు వచ్చాడా? కుకుంబర్. మేమైతే బ్లూ మోస్టో, ఆరెంజ్ మోస్టో. ఇది నువ్వు చెప్తావా? నువ్వే చెప్తుంటే సరే చెప్పు. మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం. ఫ్రెండ్స్,
ఇక్కడ మనకు మోజిటోస్ అయితే 2 టైప్స్ సర్వ్ చేశారు. ఒకటి ఇది వచ్చేసి మనకి బ్లూ లెమన్ మోజిటో అండ్ ఇది వచ్చేసి కుకుంబర్ మోజిటో ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఆరెంజ్ మోజిటో ఇది. నాన్ వెజ్ ప్లేటర్ లో చికెన్ ఒకటి వస్తుంది, ప్రాన్స్ ఒకటి వస్తుంది, అలాగే ఫిష్, మటన్ ఇవైతే కవర్ అవుతాయి అనమాట. మలాయ్ చికెన్ అనుకుంటా ఇది, మలాయ్ చికెన్ ఒకటి వచ్చింది, చికెన్ కబాబ్ ఒకటి వచ్చింది. సో ఇవైతే ఉంటాయి. వెజ్ లో ఏముంటాయి చెప్పు ఒకసారి. వెజ్ లో అయితే మనకు క్రిస్పీ కార్న్ ఒకటి, కబాబ్స్. ఈ ఫిష్ ఏంటన్నా ఇది? ఈ ఫిష్ ఏంటి? మరాఠీ ఫిష్, కోరమండల్ ఫిష్. మీకు ఫిష్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కోరమండల్ ఫిష్ అనమాట. తింటున్నప్పుడు మనకి ఆ జ్యూస్ ఉంది లోపల. ఏం బ్రో వెళ్ళిపోతుంది లోపల, తినకూడదు. ఓహోహో, ఎక్కువ కూడా గ్రిల్ చేయలేదు అనమాట. ఇది మీడియం రేంజ్లో గ్రిల్ చేశారు. మనం పంటితో నోట్లో అలా పెట్టేసుకొని కొరుకుతుంటే ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. ఇదేంటన్నా బిర్యానీ? కీమా రైస్ ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వెజ్ పులావ్ ఇది. దీంట్లో మనకు పన్నీర్ కూడా ఉంది, మిక్స్డ్ ఆల్ వెజిటేబుల్స్. ఇదేంటన్నా ఈ చికెన్ లెగ్ పీస్ ఉన్నాయి, వీటిని ఏమంటారు? తందూరి చికెన్. అది మరి కంప్లీట్ గా లెగ్ పీస్ అంతా వేశారు కదా దాంట్లో. లెగ్ పీస్ మొత్తం కంప్లీట్ గా ఇచ్చుంటున్నారు. తందూరి చికెన్ ఇది కూడా బాగా గ్రిల్ చేశారు, మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎలాంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయరు అనమాట. న్యాచురల్ గా మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే చేస్తారంట వీళ్ళు. మధ్య మధ్యలో మనం ఫుడ్ తిన్నప్పుడు వెజ్ గా నాన్ వెజ్ కానీ మాక్టైల్స్ ఒక్కొక్క సిప్ లైట్ గా వేసుకోవాలి మనం. ఆ సిప్ తాగుతూ తింటూ ఉంటే ఎంజాయ్ చేస్తుంటే ఫుడ్ ని బాగుంటుంది అనమాట. ఆహాహాహా, ఏమన్నా ఉంది బాబు టేస్ట్? చాలా బాగుంది. అది తాగిస్తున్నాను. అచ్చా, నువ్వు తాగాలి కదా, నేను కూడా తాగుతాయి. నేను టేస్ట్ చేయను కొంచెం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అబ్బా, మాక్టైల్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ సమ్మర్లో ఇంకా బాగుంటాయి. బిర్యానీతో తీసుకుని తాగుతూ ఉంటే దీనమ్మ జీవితం మామూలుగా ఉండదు. నేను పని చేస్తా, మలాయ్ చికెన్ ట్రై చేస్తా. మలాయ్ చికెన్ ఇది కూడా టేస్ట్ అయితే బాగుంది. మలాయ్ చికెన్ కూడా. ఇదెంత నా ప్రైస్? ఇది 700. ఓకే, ఇద్దరికే తినొచ్చు కదా సఫిషియెంట్గా. ఇదైతే మాత్రం ఇద్దరికి సఫిషియెంట్గా సరిపోతుంది మిత్రమా. ఇదండి ఓకే, ఇది ఇద్దరు తినొచ్చా? ఇద్దరికి వస్తుంది అనుకుంటా. ఇవైతే బాగా టెంప్టింగ్ అనిపిస్తుంది నాకైతే. మంచి ఫ్లెష్ అయితే ఫుల్గా ఉంది దీనికి. దీని ప్రైస్ ఎంత అన్నారు? 600 రూపీస్. ఓకే, నేనైతే 4 ప్లేట్లో తీసుకున్న మిత్రమా. ఆల్మోస్ట్ మొత్తం టేస్ట్ చేశాను, నాకైతే బాగా నచ్చినాయి. ఏదైతే ఆ 1500 రూపీస్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ సెగ్మెంట్ నాకైతే రీజనబుల్ అనిపించాయి అనమాట. ఇప్పుడు నేను నాన్లోకి ఆయన చెప్పారు కోఫ్తా కర్రీ కదా, అది ట్రై చేద్దాము. ఆఫ్టర్ దట్ మనం అయితే ఈ కీమా బిర్యానీ ట్రై చేద్దాం. కోఫ్తా కర్రీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. పన్నీర్ కూడా చాలా బాగుంది బ్రో, నాన్లోకి చాలా బాగుంది. అదేంటన్నా? అదేంటది? మూర్గ్ మసాలా. కంప్లీట్ గా మనకి చికెన్ అంతా వస్తుంది కదా, హోల్ చికెన్. ఓకే, లోపలంతా నీట్ గా తీసేసి మనకి ఇస్తారు అది. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ మొత్తం టేస్ట్ చేస్తాను మిత్రమా. ఇవైతే మాత్రం మీకు చాలా బాగుంటుంది ఈ ఫిష్ అనేది. అది కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు. ఈ హోల్ ఫిష్ వచ్చేసేమో 1000 రూపీస్ పడుతుంది ప్లస్ జిఎస్టీ అనమాట. అలాగే మనకి కీమా పులావ్ ఇది ఉంది కదా, ఈ పులావ్ వచ్చేసి మనకి 445 రూపీస్ పడుతుంది ప్లస్ జిఎస్టీ యాడ్ అవుతుంది. ఇవన్నమాట వీటి ప్రైజెస్. ఎందుకంటే మీరు ప్రైస్ అడుగుతున్నారు కదా మిత్రమా ప్రతి దాంట్లో, సో అందుకని చెప్పేసి ప్రైస్ చెప్తాను. అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసాం మనం అయితే. ఇంకా నీకు ఎలా ఉంది టేస్ట్? వెజ్ లో బాగుంది, క్రిస్పీగా, ఫ్రెష్గా, టేస్టీగా, చాలా బాగుంది, డెలిషియస్గా. అది ఎలా ఉంది బ్రో? అది వెజ్ మంచూరియన్ చాలా బాగుంది బ్రో, చాలా టేస్టీగా ఉంది. ఇది మాత్రం మస్ట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఏవైతే మనం తీసుకున్నామో ఇక్కడ ఉన్నాయి కదా డిస్ప్లేలో, ఇవన్నీ కూడా వీళ్ళ సిగ్నేచర్ అనమాట. మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. నాన్ వెజ్ లో మటన్ బిర్యానీ బోన్తో మటన్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. విత్ బోన్లెస్ అని కూడా విత్ బోన్తో మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లో తిన్నాం, కానీ లాస్ట్ 25 years నుంచి దీని టేస్ట్ మాత్రం ఏ హోటల్కి రాదు. ఇక్కడే మా క్లాక్ టవర్ దగ్గర మాత్రమే ఈ మటన్ బిర్యానీ ప్రత్యేకత ఉంటుంది. మేము లాస్ట్ 25 years నుంచి ఇక్కడ వచ్చినప్పుడు వీక్లీ వన్స్ కానీ ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ తినడం జరుగుతుంది మటన్ బిర్యానీ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వర్క్ చేస్తున్న చెఫ్స్ కానీ వీళ్ళందరూ స్టాఫ్ కానీ వీళ్ళందరూ సెకండ్ జనరేషన్ అనమాట. అంటే వీళ్ళ ఫాదర్ జనరేషన్ కూడా ఇక్కడే వర్క్ చేశారు అండ్ వాళ్ళ సన్స్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వీళ్ళైతే సెకండ్ జనరేషన్ ఇక్కడ. అవును,
నాకైతే మాత్రం ప్రీమియం క్వాలిటీ అనమాట ఫుడ్ అయితే నాకైతే అంత బాగా నచ్చింది. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది బ్రో. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిజర్ట్ అయితే తీసుకొచ్చారు, ఆఫ్రికా డిలైట్. ఇంకా డిజర్ట్స్ ఇంకేముంది ఇక్కడ మనకి? ఇక్కడ ఏముంది ఇంకా డిజర్ట్స్ లో? ఇంకా కుర్బానీ కా మీఠా ఉంటుంది. ఇంకా హల్వా, మలై, ఓకే ఓకే, సీతాఫల్ రబడి. ఓకే. మరి ఇంకే మరి మీరు కూడా ఈ రెస్టారెంట్కి వచ్చి ఈ ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ మిత్రమా. జై భారత్.